మొత్తం హనుమంతుడే కనిపిస్తుంది. నమస్కారం గురువు గారు. భానుమతి. హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భగవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు సన్నిధిం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః. ప్రశ్నోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 3వ ప్రశ్నలో ఉన్నాము. 3వ ప్రశ్నలో ఈయన వేసినటువంటి ప్రశ్న, కౌసల్యుడు వేసినటువంటి 6 ప్రశ్నలు వేశాడు. ఈయన 6 ప్రశ్నలు వేశాడు. 6 ప్రశ్నలకు సమాధానాల్లో కొన్ని మనం పూర్తయినాయి. దీనిలో ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న భగవన్ అని సంబోధిస్తూ గురువు గారిని కుత ఏష ప్రాణో జాయతే, ప్రాణం ఎక్కడి నుంచి పుడుతున్నది, కథం ఆయాతి అస్మిన్ శరీరే, మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తూ ఉన్నది, ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే, ఆ ప్రాణము 5 విధములుగా విభజించి ఎలా అధిష్టానంగా ఉన్నది, కేన ఉత్క్రమతే, ఎప్పుడు ఇది ఎవరి చేత ఉత్క్రమతే బయటికి వెళ్ళిపోతున్నది, కథం బాహ్యం అభిరక్తే, ఎలా బయట వ్యవహరిస్తూ ఉన్నది ఈ ప్రాణం, అలానే కథం ఆధ్యాత్మం ఇది, ఎలా మన శరీరంలో కూడా వ్యవహరిస్తూ ఉన్నది అని అంటున్నాడు. ఇట్లా ఈయన 6 ప్రశ్నలు గుప్పించేసాడు. వీటి వాటన్నిటికీ వరుసగా చెబుతూ ఉన్నాడు అనమాట పిప్పలాద మహర్షి. పిప్పలాద మహర్షి వరుసగా దీనిలో ఆత్మన ఏష ప్రాణో జాయతే ఇట్లా సమాధానాలు చెబుతుంటూ వస్తున్నాడు. ఇది ప్రాణో జాయతే, ఆత్మన ఏష ప్రాణో జాయతే, ఆత్మ నుంచి ప్రాణం వచ్చింది అని చెప్పాడు. అధ ఏషా పురుషే ఛాయ తస్మిన్ నేత, అనగా పరమాత్మ మీద ఒక నీడ మాదిరిగా ఈ ప్రాణం ఉంటున్నది అని, అంటే కలిసి ఉంటుంది. ఇదే మీకు దీనిలో చెప్పారు. దీనిలో అధ్యర్థము ఎక్కడ చెప్పాడంటే బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. దేవతలు ఎంతమంది ప్రశ్నలు వేసుకుంటూ వస్తూ రాగా చివరికి 1.5 దేవతలు అన్నాడు ఆయన. ఏంటంటే 1.5 అంటున్నారు ఏమిటంటే, ఒకటేమో పరమాత్మ, 6 ఏమో పైన వ్యాపించినటువంటిదండి అని అన్నాడు. అక్కడ ఆ విధంగా చెప్పాడు, ఇక్కడ ఈ విధంగా, చివరికి వస్తువు ఒకటే చెప్పడం అలా అనమాట. అది అని చెబుతూ అధ ఏష పురుషే ఛాయే తస్మిన్ నేత, దాతరం విస్తరించి ఉంటుంది. ఇది మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే, ఈ శరీరములో మనస్సు యొక్క చేష్టల ద్వారా ఇది శరీరంలోకి వస్తుంది అనగా అర్థం ఏంటి, ఈ మనస్సు యొక్క చేష్టల ద్వారా ఈ ప్రాణం ఈ విధంగా లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది అని అర్థం అంటున్నాడు అనమాట. అస్మిన్ శరీరే మనోకృతేన ఆయాతి, వస్తూ ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత యథా సమ్రాడ్ ఏవ అధికృతాన్ వినియోగించే ఏతాన్ గ్రామాన్ అధితిష్టతి ఏవమేవ ఏష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథక్ ఏవ సన్నిధత్తే. ఇతర ప్రాణాలను కూడా ఇది ఏం చేస్తుందనంటే, ఈ ప్రాణము
ఆయా గ్రామాల్లో ఉంటూ వాటిని పాలించండి అని చక్రవర్తి చెప్పినట్లుగానే అధికారులు నియమించినట్లుగానే ఆ విధంగా ఈ ముఖ్య ప్రాణం కూడా ఇతర ప్రాణాలను వాటి వాటి స్థానాలలో ఉంచుతుంది. ఇతర ప్రాణాలను కూడా ఉంచుతూ ఉంటుంది. ఇతర ప్రాణాలు అని అంటే ఏంటనమాట? పంచ ప్రాణాలు. ప్రాణం అనేటువంటిది హెడ్, దాన్నే మనం ఏమంటామంటే ముఖ్య ప్రాణము అని అంటాం. ఆ ముఖ్య ప్రాణం పంచధా విభజంతే, 5 భాగములుగా విభజింపబడుతుంది. 5 భాగములుగా అంటే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాన్ని మనం చెప్పుకుంటామే, అవి 5 ప్రాణాలు. 5 ప్రాణాలుగా విభజింపబడి వాటిని పరమాత్మ మీరు ఆయా స్థానములలో ఉండి మీ కార్యక్రమాలు నిర్వహించండి. ఎలా అంటే మహారాజు గారు అధికారులను కొంత స్థానాల్లో అంటే ఉంచేసేసి ఒక్కొక్క చోట మీరు ఈ పని చేయండి అన్నట్లుగానే ఆ పరమాత్మ ఈ ప్రాణాన్ని, అనగా అర్థం ఏంటి? పరమాత్మ అయితే ప్రాణమే చెబుతున్నదని, ప్రాణానికి పరమాత్మకి భేదం లేకుండా చెబుతుంటుంది మన ఉపనిషత్తు. అట్లా అనమాట. మనం ప్రత్యేకంగా ప్రాణం అనేటువంటిది ఒక వస్తువు, తర్వాత పరమాత్మ అనేవాడు ఒక వస్తువు అని కాదు, ఒకటే వస్తువు. ఆ ఒకటే వస్తువు అనమాట. అందుకనే చెప్పాడు నీడ మాదిరిగా. ఒక మనిషి ఉన్నాడు, నీడ ఉన్నాడు, ఇద్దరు లేరుగా. మనిషి ఉన్నాడు, నీడ ఉన్నాడు. మనిషి ఉంటేనే నీడ ఉంటుంది, లేకపోతే ఉండదు కదా. ఉన్నది వస్తువు ఒకటే కదా. అట్లా అనమాట అని చెబుతూ ఇప్పుడు ఆ 5 5 పంచప్రాణాలు ఉన్నాయి, అవి పనిచేసేది అని చెబుతున్నది. అపానము అనేటువంటి దానిది, అపానము అది విసర్జన జనేంద్రియాల్లో ఉంటుంది. విసర్జనము, మలమూత్రం వంటి వాటిల్లో అపానం ఉంటుంది. కంటిలోను, చెవి, నోరులోను, నాసికల్లోనూ ప్రాణం ఉంటుంది. అక్కడ ఉండి వాళ్ళు ఆ పని చేస్తుంటారు. మధ్యలో అయితే సమానం ఉంటూ ఆహుతి ఇచ్చిన అన్నాన్ని అన్ని భాగములకు సమానంగా పంచి పెడుతూ ఉంటుంటుంది. సమానంగా పంచిపెడుతుంది అంటే అన్నం తిన్నటువంటి దాని యొక్క శక్తి 3 భాగాలు అవుతుంది. ఆ 3 భాగాలు అయిన దాన్ని మొదటి భాగం ఏమో మనస్సుకు పంపిస్తుంది, రెండో భాగం ఏమో సమానంగా ఈ శరీరం మొత్తానికి పంపిస్తుంది ఆ బలాన్ని. అంటే ఇప్పుడు బాగా తిన్నాడండి బలిసాడండి అని అంటాం, బాగానే ఉంది. అటు చూస్తే ఎట్లా ఉన్నాడు? సమానంగా ఉంటాడు. ఆ బలవటం కూడా సమానంగా బలుస్తాడు వాడు. అంటే ఒక కాలు లావు, ఒక చెయ్యి లావు, ఒక ఇట్లా పొట్ట లావు, కాలు లావు అట్లా లేకుండా. అట్లా ఉంటే ఏమవుతుంది అనమాట? లోపల సమానం అనేటువంటిది సమానంగా దాని యొక్క డ్యూటీ చేయలేదని అర్థం. అట్లా అనమాట అది. కాబట్టి సమానంగా అందరికీ పంపించేసేస్తుంటే దాని ధర్మం అది దానికి. ఇలా అనమాట. ఇట్లా తర్వాత పంచిపెడుతుంది. దాని నుండి 7 జ్వాలలు కలుగుతాయి. 7 జ్వాలలు అంటే అగ్నికి 7 జ్వాలలు ఉన్నట్టుగానే దీనికి కూడా ఉన్నాయి అని చెబుతున్నాడు అనమాట. అని ఈ విధంగా చెబుతూ దీనిలో ఇక్కడ విశేషం ఏమిటంటే 7 జ్వాలలు అని అంటే 7 జ్ఞానేంద్రియాలు, 2 కన్నులు, 2 చేతులు, 2 ముక్కు రంధ్రాలు, ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అనమాట. వీటికి ఏమిటంటే ఇవన్నీ కూడా అవి వర్క్ చేయడానికి, అది పని చేసేటువంటి ఈ వస్తువుల సంగతి గురించి చెప్పాడు అనమాట. ఇట్లా ఉన్నది అని. అయితే ఇప్పుడు మనం స్థూలంగా మాత్రమే చెప్పాడు. ఈ తర్వాత విశేషం రాబోతున్నది ఈ పంచప్రాణాల గురించి. అది ఏం చెబుతున్నాడంటే చూద్దాం. హృదయేష ఆత్మ అత్ర ఏతది ఏకశతం నాడీనాం తాసాం శతమేకస్యాం. ఇక్కడ ఒక పెద్ద లెక్క ఒకటి చెప్పాడు మనకి. ఈ పెద్ద లెక్క కూడా మీకు పంపించేసేది అనమాట. ఆ 72 చూసారా, కోట్లు ఏమన్నా చూసా, అన్ని నాడులు ఉన్నాయి మన శరీరంలో అని చెబుతున్నాడు. వాటిల్లో ఏంటంటే 101 నాడులు అనేటువంటిది మాత్రం అది అసలు ముఖ్యమైనది. శతం ఏకైకస్యాం, ఒక్కొక్కటి 100 విభజింపబడి ఉంటున్నది. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఏకశతం నాడీనాం, అది ఏక 1 శతం 100, 101 నాడులు ఉన్నాయే
వాటిని గురించి ముందు తెలుసుకో అని చెబుతున్నాడు. 101 నాడులు ఏమిటి? 101 నాడులు అనేటువంటి దీనిలో ఒక విశేషం. ఒక్కొక్కటి 100 నాడులు విస్తరించి విస్తరించి 72 కోట్లలోకి వెళ్ళిపోయి మన శరీరంలో 72 కోట్ల చిల్లర ఉన్నాయి అనేటువంటి ఒక లెక్క బట్టి మనకి దీనిలో కూడా పెట్టారు, చూశారు మీరు. అది ఎట్లా వచ్చినాయో సంగతి కూడా ఒకదానికి మళ్ళీ 100, మళ్ళీ ఒకదానికి 100 అట్లా లెక్క పెట్టుకుంటూ వస్తే 72 కోట్లు వస్తాయి అవి. అయితే ఇన్ని 72,000 కోట్ల నాడులలో మన శరీరం అంతా వ్యాపించినటువంటి నాడులలో వ్యానము అనేటువంటి పంచప్రాణాల్లో ఒకటి సంచరిస్తూ ఉన్నది, అది తిరుగుతూ ఉన్నది. అనగా మనము పాదం దగ్గర నుంచి శిరస్సు దాకా చూసుకుంటే ఎన్ని నాడులునే చూసుకోండి. ఈ వ్యానం తిరుగుతూ ఉన్నది. ఈ వ్యానం అనే వాయువు, ప్రతిదానికి వాయువు అనే మాట తెచ్చుకోవాలి. పంచప్రాణాలంటే పంచవాయువులు అని అర్థం. ఇది ఈ వాయువు మొత్తం మన శరీరం అంతా తిరుగుతూనే ఉన్నది. తిరుగుతున్నది కాబట్టి మనం హాయిగా తిరుగుతున్నాం. ఇంత గొప్ప విశేషం. ప్రాణము, ముఖ్య ప్రాణము తాను 5గా విభజింపబడి 5 పంచప్రాణాలుగా ఏర్పడి ఈ శరీరంలో ఆయా స్థానములలో ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాయి పంచప్రాణములు. వాటిల్లో వరుసగా చెప్పుకుంటూ వస్తూ వ్యానం గురించి ఈ విధంగా చెప్పేశాడు. చెప్పిన తర్వాత అధ ఏకయో ఊర్ధ్వ ఉదాన. ఇక 4 చెప్పాడు, ఇప్పటికీ 5వది మిగిలి ఉన్నది ఉదాన. అది ఉదానం అనేటువంటి వాయువు అన్నది ప్రాణవాయువు. అది ఏం చేస్తుంది? పుణ్యేన పుణ్యం లోకం నయతి. పుణ్యేన పుణ్యం లోకం నయతి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇది. ఏమిటంటే ఊరికే అందరూ కూడా ఏముందిలే పుణ్యం వెళ్ళిపోతుంటారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది, అసలు ఉన్నదంతా తాళం చేయంత ఇక్కడే ఉంది. ఇదే దీని యొక్క పుణ్యలోకాలకు పోవాలంటే తాళం చేయి ఇదే. ఏమిటంటే ఇది ఉదాహరణగా పుణ్యేన పుణ్యం లోకం నయతి, చేరుస్తుంది. పుణ్యాలు చేసుకుంటే పుణ్యలోకానికి తీసుకెళ్లేటువంటిది ఉదాన వాయువు. పాపేన, పాపం చేసుకుంటే పాపం ఉభాభ్యామేవ మనుష్యలోకం. అనగా అర్థం ఏమిటి? పాప పుణ్యాలు 2 చేసుకున్నాడు. ఉభాభ్యాం, పాపము పుణ్యము 2 చేసుకున్నాడు. వాడు మళ్ళగా మనిషిగా పుడతాడు. అయితే మనిషిగా పుడతాడు అని అంటే అందరూ మనుషులే. అడవిలో తిరిగేవాడు కూడా వాడు మనిషే. మహారాజు వాడు మనిషే. మహావిద్వాంసుడు వాడు మనిషే. వీటిలో దేనిగా పుడతాడు? అదేనమాట. కాబట్టి ఈ ఉదాన వాయువు ఇంత పని చేసి పెడుతుంటుంది. ఉదాన వాయువు ఎక్కడ ఉన్నది? ఉదాన వాయువు కంఠంలో ఉంది. అందుకనే ఈ ఉదాన వాయువు అనుగ్రహం లేకపోతే వాడికి హాస్పిటల్లో ఏదో అంటారు చూసాడండి, ఏదో వాయువు ఏదో పెడతారు, ముక్కుకి ఏదో పెడతారు, దీని మీద ఉన్నాడండి అంటారు. 10 రోజులు 15 రోజులు చివరికి ఆ చుట్టాలు వాళ్ళందరూ తిట్టుకుంటుంటారు, మేము చస్తున్నాం తిరగలేక ఈ హాస్పిటల్ చుట్టూ వీడి తొందరగా రావలేదేనని. ఇట్లా అనమాట. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, తొందరగా పోలేదేనని అర్థంగా. అని ఏంటి లోపలేమో గుండె కొట్టుకుంటుంది, డాక్టర్ ఏమో కొట్టుకుంటుందా ఎట్టయా అని అంటాడు. ఆయన 4 డబ్బులు కూడా రావాలి ఆయనకి, మళ్ళీ పోతే ఎట్లా మరి తొందరగా అని అనమాట. ఎందుకనంటే ఉదాన వాయువు అనేటువంటిది మనకి గనక సహాయం చేయకపోతే వీడిని ఎటు పంపిస్తుంది అని అంటే, ఉండి ఉండి ఒక్కసారి పంపించిందంటే వీడు సరాసరి ఎక్కడికి పోతాడంటే, పాపిష్టి వాడైతే ఏగో దోమ ఎటో వెళ్ళిపోతాడు. అంతటి నికృష్టమైన దానికి వెళ్ళిపోతాడు. అంత భయంకరమైన అదనమాట. అందువల్ల ఉదాన వాయువు చేసేటువంటి పని ఇది. 2 కనుక ఉన్నాయి వాడికి, బ్యాలెన్స్ త్రాసు ఉంది కదా, అటు పుణ్యము పాపం 2 సమానంగా చూస్తున్నాయి. సరే పో మనిషిగా పుట్టు. పుణ్యం యొక్క ఖాతా ఎక్కువ ఉంది, మనిషిగానే పుట్టు కానీ కొంచెం ప్రమోషన్. ఇదేనమాట. అలా ఈ విధంగా ఉదాన వాయువు ఇస్తుంటుంది అని చెప్పాడు.
ఇట్లా 5 పంచప్రాణాల గురించి చెబుతూ ఇక ఆదిత్యోహ వై బాక్షిక ప్రాణ ఉదయత్యేష ఏవం చాక్షుషం ప్రాణం అనుగృహాన. ఏమన్నాడంటే 5 పంచప్రాణాలు లోపల ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది. బయట సంగతి ఏమిటి, ఇది ఇక్కడ చెబుతున్నాడు బయట సంగతి. ఆ బయట సంగతి ఎలా చెబుతున్నాడంటే ఆదిత్య సూర్య నిజంగా బాహ్య ప్రాణము. ఎందుకంటే ఏష ఇది ఈ ప్రాణము ఏవం ఈ విధంగా చాక్షుషం ప్రాణం కంటిలోని ప్రాణాన్ని అనుగృహాన అనుగ్రహిస్తూ ఉన్నది. కంటిలో ఒక ప్రాణం ఉన్నది, ఆ ప్రాణం అనుగ్రహిస్తున్నది. కాబట్టి సూర్యుడు ఉదయించాడు, సూర్యుడిని చూస్తున్నాడు. సూర్యుడిని చూస్తున్నాడు అని అంటే కంటిలో ఒక శక్తి ఉన్నది, బాహ్య శక్తి. ఆ శక్తి ప్రాణం వలన ఆదిత్యుని వలన వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి గుడివాడు ఉన్నాడు, ఆడికి కళ్ళు ఉంటే బాగానే ఉంది. అబ్బాయి సూర్యోదయం అయిందయా, సూర్యుడు వచ్చాడు చూడవయ్యానంటే ఎలా ఉంటుంది? కళ్ళున్నాయి సరే, రెప్పలు కొడుతున్నాడు కూడా, అంత బాగానే ఉంది. కొంతమంది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, ఆయన బ్లైండ్ అంటే అన్నారు. ఏంటి బాగానే ఉన్నాడే అని అనిపించింది. లేదండి బ్లైండ్ అంటే అన్నారు. మాకు అనుభవాలు చాలా మందిని చూసాం కాబట్టి చెబుతున్నాను. ఏమిటంటే లోపల ఉన్నటువంటి శక్తి ఉన్నది చూశారు, ఆ శక్తి ఆదిత్య శక్తి ఉన్నది చూశారు, లేదు. కాబట్టి చాక్షుషం ప్రాణం కంటిలోని ప్రాణాన్ని అనుగృహాన అనుగ్రహిస్తూ ఉన్నది. ఎవరు? ఉదయతి, ఉదయిస్తున్నది సూర్య. సూర్యుడు మనకు నిజంగా, అందుకని అసలు ఏమన్నాడంటే సూర్యుని కర్మ సాక్షి అన్నారు. కర్మ సాక్షి. సాక్షి అనే మాట విడగొడితే సా ప్లస్ అక్షి అంటే అర్థం ఏమిటి? కంటితో చూస్తున్నాడు అని అర్థం. అది అక్షి. అందుకని మనం సాక్షి అంటారు చూశారు, ఆయన చూస్తున్నాడు అంటే అన్నీ తెలుస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? కిరణాలు అన్ని చోట్ల ప్రవహిస్తున్నాయి కదా, ప్రకాశిస్తున్నాయి కదా, అది అందువలన అనమాట. కాబట్టి ఆ సూర్యుని మనం చూస్తున్నామంటే సూర్యుడి వల్ల వచ్చే ఉన్నటువంటి ఆ శక్తినే ఇక్కడ ప్రాణవాయువు అనగా 5 పంచ ప్రాణాల్లో ప్రాణం. ఇది బయట ఉండేటువంటి చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇది పృథివ్యాం భూమి యందు ఏ దేవత ఉన్నదో అది ఏష ఈ పురుషుని యొక్క అపానమును అవష్టభ్య. ఆ అవష్టభ్య అనగా వశపరుచుకొని ఈ విధంగా ఆ అపానం అనేటువంటిది వాయువు ఉంటున్నది. ఎలానంటే అంతరా వర్తతే. ఇక్కడ ఒక గొప్ప విశేషాన్ని చెప్పాడు. ఇప్పుడు ఏమిటనంటే ఒక వస్తువు ఉందనుకోండి, ఆ చెట్టు మీద నుంచి ఓ పండు బండి బాగా రాలి కింద పడది. కింద పడేటప్పటికి ఆ న్యూటన్ గారు చూసి ఓహో ఇదేదో శక్తి ఉంది కావాలనుకొని ఆయన చెట్టు ఎక్కి మళ్ళీ ఏదో 4 రాళ్ళు వేయటమో లేకపోతే పండ్లు వేయటమో ఇవన్నీ చేశాడు. నేను కనుక్కున్నానయా ఒక పెద్ద విశేషము అని అన్నట్ట. ఏం రాశాడంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని రాశాట. అది పుస్తకాలలో వేశారు. ఓరి పిచ్చి వేదవలారా, ఎప్పుడో వేదంలోనే ఉంది రా భూమికి ఆకర్షణ శక్తి. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని దీనిలో చదువుకుంటేనేగా మీరు వేదం చదువుకోండి, దీనిలో ఉంది. ఎందుకంటే మనకు ఇతర వాడు చదివి వాడంతా చెబితే ఓహో వాడు చెప్పే సైంటిస్ట్ అది కరెక్టా అని అనుకుంటారు. మన సంగతి తెలుసుకోవటం అది. కాబట్టి దీనిలో భూమికి ఆకర్షణ శక్తి ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఒక ఉపమానం చెప్పి ఒక గొప్ప విశేషం చెబుతున్నాడు. అపానం అనేటువంటిది ఎలా వస్తుందంటే పృథివ్యాం, భూమి అంటే ఇప్పుడు వెలుపల ఎలా ఉన్నాయి అని అంటున్నాడు కదా, పంచ ప్రాణాలు, దానిలో అపానం గురించి చెబుతున్నాడు. పృథివ్యాం భూమి యందు ఏ దేవత అయితే ఉన్నదో అనగా ఏ శక్తి అయితే ఉన్నదో ఏష ఈ పురుషస్య మనుషుని యొక్క అపానమును అవష్టభ్య వశపరుచుకొని అంతర భూమ్యాకాశాలకు మధ్యలో ఎత్ ఏదైతే ఆకాశ అంతరం. అపానం అనేటువంటిది లోపల
ఉన్నది కాబట్టి అదేం చేస్తుందంటే మనం ఇట్లా వేసుకుంటాం. ఒక చిన్న ఆ పండు అనుకో, ఒకటి నమలకుండా మింగాము అనుకో, ఊరికే చిన్నది ఒకటి మింగేసాం. అలా మింగంగానే అది ఏం చేస్తుందంటే లోపల అపానం ఏం చేస్తుందంటే ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి. అపాన వాయువు అనేటువంటి దానికి మూలము మనకు భూమి. పంచభూతాలలో భూమి ఎట్లనో లోపల భూమి మనకు ఉన్నది. మనకు 5 పంచభూతాలు ఉన్నాయి. 5 పంచభూతాలు ఉన్నాయి. 5 పంచభూతాలు యోగంలో కూడా ఎలా వచ్చినాయి? మన సుందరకాండలో కూడా మొట్టమొదట భూమి ఉంది. భూమి పైన వరుసగా చూడండి, భూమి, దాని మీద నీళ్లు, నీళ్ల మీద అగ్ని, అగ్ని మీద వాయువు, వాయువు మీద ఆకాశము, చివరికి 6వది మనస్సు. ఇది స్టేజెస్. ఈ స్టేజీల్లో కింద అన్నిటికన్నా ఉన్నది ఏదనంటే భూమి ఉన్నది. ఈ భూమి ఏం చేస్తున్నదంటే పై వాటి అన్నిటిని కూడా నిలుపుతూ ఉన్నది. ఇప్పుడు నిచ్చెన ఉంది, దానికి కింద మెట్లు లేకపోతే ఎట్లా ఎక్కుతావు నువ్వు? ఈ మధ్యలో 2 మెట్లు పెట్టాడండి, ఎక్కడంటే ఎక్కుతాడు వాడు? నిచ్చెన ఎక్కమంటే అట్లా అనమాట. ఆ విధంగా ఏంటంటే వరుసగా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కితే చివరికి 7వ మెట్టు ఉన్నది చూసేవు, ఆ 7వ మెట్టు దగ్గరికి పోగానే ఆ పరమాత్మ కనపడతాడు. అదే సహస్రాలు. ఆ భూమి దగ్గర నుంచి అట్లా అనమాట. కాబట్టి 5 పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. 5 పంచభూతాలకి 5 ఇంద్రియాలు కూడా ఉన్నాయి. 5 ఇంద్రియాల్లో భూమికేమో నాసిక, నీళ్ళకేమో రసన అంటే నాలుక, అలానే అగ్నికేమో కళ్ళు, అలా అనమాట. అగ్ని, వాయువుకేమో చర్మం, తర్వాత ఆకాశానికేమో చెవులు. ఇవి మనకు తర్కంలో కూడా దీనిలో వచ్చినాయి అనమాట. ఈ ఇంద్రియాలు గుణాలు ఇట్లా అనమాట. కాబట్టి బయట ఎలా ఉన్నది అని అంటే ఈయన చెబుతున్నాడు. అనగా ఏమిటనమాట, దీనిలో మనం తినినటువంటి ఆహారాన్ని వెంటనే తీసుకుంటుంటుంది. ఏది? అపానము. ఆ లోపల జరుగుతున్నది. ఈ బయట అనేటువంటిది ఎలా జరుగుతున్నది అని అంటే భూమి ఆకాశములు 2 కూడా మధ్యలో ఎత్ ఏదైతే ఆకాశ అంతరాళం సహా అది ఉన్నదో సమానం సమాన వాయువు అని చెబుతున్నాడు. సమాన వాయువు అని చెబుతున్నాడు అనమాట. ఆ మధ్యలో ఉన్నటువంటి వాయువు ఎత్ ఏదైతే ఆకాశ అంతరాళానికి భూమికి అది సమానం వాయు, సమాన వాయువు. వ్యానం గురించి తర్వాత చెబుతాడు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఆదిత్యోహవై బాహ్యక ప్రాణ ఉదయతి ఏష హి ఏనం చాక్షుషం ప్రాణం అనుగృహాన. మొట్టమొదటి ఏమిటంటే బాహ్య ప్రాణమైనటువంటిది ఆదిత్య, ఏష ఇది ఏవం ఈ చాక్షుష ప్రాణం అనేటువంటిది కంటిలో ఉన్నటువంటి ఒకటి చెప్పేశాడు. తర్వాత భూమి యందు ఉన్నటువంటి ఏ దేవత అయితే ఉన్నదో ఆ దేవత ఈ పురుషుని యొక్క అపానము 2, రెండోది అపానము వచ్చింది. ఇక్కడ భూమి నుంచి వచ్చినటువంటిది అపానం అని. ఈ అపానం అనేటువంటిది, ఈ అపానం అనే అవష్టభ్య వశపరుచుకొని ఉంటున్నది. అయిపోయింది. అంతరా భూమి ఆకాశములకు మధ్యలో అయిపోయింది. భూమి ఆకాశము మధ్యలో ఖాళీ ఉంది. ఈ ఖాళీ ఉన్నది చూశారు, ఆ ఖాళీ ఉన్నటువంటిది అదేమో సమాన వాయువు అని చెప్పాడు. ఇకపోతే మిగిలినటువంటిది వాయు వ్యాన. ఆ వ్యానవాయువు అనేటువంటిది ఇక వస్తున్నది. ఇవి బయట ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి, లోపల ఎటువంటి వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. ఏంటంటే ఆయన అడిగింది బయట ఎలా ఉన్నాయి, లోపల ఎలా పనిచేస్తున్నాయి అని అనేటువంటి అడిగాడు. ఆదిత్యుడు, భూమి ఇట్లా వీళ్ళ వలన ఎలా వస్తున్నదో ఈ ప్రాణములు, పంచప్రాణాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పాడు. చెప్పి ఇంకా చెబుతున్నాడు ఏమిటంటే ఇంకా విశేషం, తేజోహవా ఉదాన తస్మాత్ ఉపశాంత తేజా పునఃభవం ఇంద్రియై మనసి సంపద్యమానై. అగ్నియే తేజ అంటే అగ్ని. అగ్నికి అనేక పేర్లు ఉన్నాయి. వీటిల్లో
తేజ అనేటువంటిది ఒకటి. తేజ అంటే అగ్ని. తేజోహ వా ఉదాన, అగ్నియే నిజానికి ఉదానము, ఉదాన వాయువు. ఇది ఎంచేతనంటే ఎవరి యందు అగ్ని సమసిపోతుందో తస్మాత్ ఉపశాంత తేజా, ఉపశాంత తేజ, ఎవరి యొక్క శరీరంలో అగ్ని ఉపశమించిపోతుందో, అగ్ని ఉపశమించిపోతుందో అనగా శమించిపోవటం అనమాట. అనగా అగ్ని ఉన్నంతసేపు వేడిగా ఉంటుంది, అగ్ని పోతే ఏమో చల్లబడిపోతుంటుంది, అగ్ని పోతే చల్లబడిపోతుంటుంది. ఆ అగ్ని ఎవరి ఎందు గనక సమసిపోతుందో వారు మనస్సులో కేంద్రీకరించబడిన పునఃభవం ఇంద్రియై మనసి సంపద్యమానై, కేంద్రీకరించబడిన ఇంద్రియై ఇంద్రియాలతో పునఃభవం పునర్జన్మ తీసుకుంటారు అని చెబుతున్నాం. ఏమిటి ఇక్కడ మనకు అర్థమైంది అంటే నెమ్మదిగా అగ్ని చల్లారిపోయిందండి. చల్లారిపోయిందంటే అర్థం ఏంటి? వేడి లేదు అని అర్థం అక్కడ. అలానే శరీరంలో ఈ అగ్ని అనేటువంటిది నెమ్మదిగా ఒక నిమిషంలో చల్లారిపోయింది, ఒక నిమిషంలో చల్లారిపోయింది. శరీరంలో ఉన్న అగ్ని చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనస్సులో కేంద్రీకరించబడిన ఇంద్రియాలతో, అనగా ఎప్పుడైతే చల్లబడుతుంటుందో ఆ చల్లబడ్డప్పుడు ఆటోమేటిక్గా అనేది అంటే సైమల్టేనియస్ అంటారే, దాని ప్రకారంగా మనస్సులోకి ఈ 5 చేరుతుంటాయి. ఏమిటి 5 ఇంద్రియాలు? 5 ఇంద్రియముల యొక్క శక్తి అక్కడికి ఒక గుట్ట చేరుతుంటుంది. సహజంగా మనస్సు ఏంటి? 5 ఇంద్రియముల మీద అధికారి. అదే మనకి ఇందులో కఠోపనిషత్తులో వచ్చిందనమాట. ఆత్మానో రథినం విద్ధి మనః ప్రగ్రహమేవచ, అక్కడ వచ్చింది. ఈ ఇంద్రియములనే గుర్రాలని పగ్గములు మన ఏంటి ఆ పగ్గాలతో పట్టుకుంటుంది. మనస్సు అనే పగ్గాలతో పట్టేసుకుంటాడు ఎవరు? సారథి. కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ చివరి టైంలో ఎక్కడ చేరుతాయి అంటే మనస్సుకు చేరుతాయి. అంటే ఏంటంటే చల్లబడుతూ ఉన్నది అంటే 98.4 నుంచి 80కి వచ్చింది. నెమ్మదిగా అవి దారి పడుతున్నాయి. ఎక్కడికి? మనస్సుకి. 70కి వచ్చింది, 60కి వచ్చింది, 50కి వచ్చింది, 10కి వచ్చింది. చివరికి 0కి వచ్చేటప్పటికి ఈ 5 చేరి, ఈ 5 చేరేసి మనస్సులోకి గుట్ట చేరినాయి అనమాట. చేరిన తర్వాత ఈ మనస్సు ఏం చేసింది అనమాట? ఇంకొక శరీరం, ఇంకొక ఇల్లు చూసుకుందాం అనుకొని ఆ శరీరం ఇంకొక ఇంటికి పరిగెత్తింది. ఏది? మనసు. పోతూ పోతూ ఈ గుట్ట ఉన్నది కదా, తనకు 5 సంచులు ఉన్నాయిగా, ఈ 5 సంచులను తీసుకొని పోయింది. ఇది వదిలేసిపోయింది. ఇది ఎట్లా అనమాట? ఇది అంటే ఏంటనమాట? ఇది దేంతోటి? ఉదానము. ఇది ఉదాన వాయువు ఉన్నది, అది మనస్సుతోటి అటాచ్ అయ్యి వెళ్ళిపోయింది. అనగా వాడు పోయినాడు అని అంటే ఉదాన వాయువు ఈ మనస్సుతో సహా తీసుకొని, ఉదాన వాయువు పోతున్నది అని అంటే మనసు కూడా పోతున్నదని, మనసులో ఉన్నటువంటి 5 సంతులు కూడా వెళ్ళిపోతున్నాయి అని. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఇంద్రియముల కన్నా బలవత్తరమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి పంచప్రాణాలు. అది ఇక్కడ చెప్పేది. పంచప్రాణాలు బలవత్తరమైనటువంటివి. అందుకని మనం ఎవరన్నా చెప్పాల్సి వస్తే అమ్మో వాడు నాకు పంచప్రాణాలండి అంటారు. అలా చెబుతారు. పంచప్రాణాలండి అని చెబుతారు. పంచప్రాణాలు అని అంటే చూసుకోండి మరి ఎంత. మన శరీరంలో బలవత్తరమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి పంచప్రాణాలు. ఈ పంచప్రాణములకు అధికారి ఎవరంటే హెడ్ ముఖ్య ప్రాణం. ఆ ముఖ్య ప్రాణమే మొట్టమొదటి చెప్పాడు. ఎలా వస్తున్నది అంటే ఆత్మనః ప్రాణో జాయతే అని చెప్పుకుంటూ వచ్చాడు. అదే దాన్ని మనకు 1.5 అని చెప్పాడు దేనిలో? బృహదారణ్యోపనిషత్తులో. అట్లా అనమాట. అది ప్రాణము ప్లస్ పరమాత్మ లేకపోతే ఆత్మ, ఇది అనమాట. ఇది ప్రాణము ప్లస్ ఆత్మ అనమాట. అది అలా అనమాట. ఈ ఇప్పుడు ఉదాహరణ గురించి చెప్పాడు అనమాట. అనగా ఏమిటనమాట? ఆ అగ్ని చల్లారిపోతున్నది, ఆ చల్లారిపోతుంటే ఇంక వెళ్ళిపోతాడు ఆయన అనమాట దీనిలో.
ఇప్పుడు ఈ సందర్భంలో కూడా గీతలో 15వ అధ్యాయంలో 8వ శ్లోకం ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. 15 అంటే 15 ఏమిటనమాట? ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం. దానిలో 8వ శ్లోకం అనమాట ఇది. ఈ విధంగా అనమాట అట్లా. కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు మోక్షానికి వెళ్ళాలి అనుకోండి, వాడు ఈ ఉదానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అని చెబుతున్నాడు. అంతే. ఇంకా విశేషము చెబుతున్నాడు. యత్ చిత్తః తతః తేన ఏష ప్రాణం ఆయాతి. ఆ పదాన్ని విడదీసుకోవాలి. యత్ చిత్తః తత్ తేషాం తత్ తేన ఏష ప్రాణం ఆయాతి. ఏషః అంటే ఈ మనిషి మరణకాలే, మరణ సమయంలో యత్ చిత్తః ఏ ఆలోచనను కలిగి ఉంటాడో, మరణకాలే వచ్చింది కదా దానిలో, వాడు మరణం వస్తున్నప్పుడు మరణకాలే, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ కూడా తెలుసుకో. అందుకనే భగవద్గీతలో ఉన్న ముఖ్యమైనటువంటి విశేషము ఇది. మరణకాలంలో వాడు శరీరం యదవాప్నోతి, అది శరీరం యదవాప్నోతి యస్యాపి ఉత్క్రామతి ఈశ్వరః గృహీత్వైతాని సంజాతి వాయుర్గంధాని వాచయతు. ఎప్పుడైతే శరీరంలో నుంచి వెళ్ళిపోతున్నాడో, వెళ్ళిపోతున్నాడో, ఈశ్వర అంటే జీవుడు వెళ్ళిపోతున్నాడో, ఆ జీవుడు వెళ్ళిపోతుందంటే ఏతాని గృహీత్వా, ఏతాని వీటిని గృహీత్వా తీసుకొని సంయాతి. రైలు దిగుతున్నామండి, 2-3 సంచులు ఉన్నాయి. 2-3 సంచులు ఉన్నాయి కదా, ఎంత జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం ఎన్ని సంచులు మనం తెస్తున్నది? 3 సంచులు. 3 సంచులు ఉన్నాయా లేవా? 1, 2, 3. రైట్. జాగ్రత్తగా సంచులు పట్టుకొని దిగుతాడు. దిగి తన యొక్క స్టేజ్ అనమాట, దాని యొక్క స్టేజ్. అట్లనే వీడు సంపాదించుకున్న సంచులు ఉన్నాయి చూశారు, ఈ సంచుల్ని శుభ్రంగా చిన్న సంచి పెద్ద సంచి మొత్తాన్ని మూట కట్టుకొని కింద దిగేస్తాడు. ఆ స్టేజ్ ఎక్కడైతే దిగాలనో అక్కడ దిగేసేస్తాడు. ఆ స్టేజ్లో దిగాడు. మళ్ళీ కొంతకాలం అక్కడ ఉండి, అంటే ఆ శరీరం తీసుకొని మళ్ళీ ఇంకో రైలు వస్తుంటుంది. ఇంకో రైలు ఎక్కి ఆ రైల్లో ఏం చేస్తాడనంటే, ఇప్పుడు 3rd క్లాస్లో వచ్చానరా నేను, ఈసారి 1st క్లాస్లో పోవాలి నేను అంటే, పుణ్యం బాగా సంపాదించాడు కాబట్టి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా, అందుకని 1st క్లాస్ ఎక్కుతాడు. ఇవాళ లోకల్లో సహజంగా అనమాట ఇదనమాట. అది ఇప్పుడు ఇట్లా లేవు, కానీ మేము చదువుకునే రోజులు ఎంత ఉంటే 3 క్లాసులు ఉండేవి రైలుకి. 1st, 2nd, 3rd. 3rdకి 3 గీతలు గీసి ఉండేవి, 2ndకి 2 గీతలు, మరి ఇట్లా వరుసగా అనమాట. 1స్ట్కి ఒక గీత, 3rd కంటే సామాన్యం. మేము వెతుక్కోవాలి గీతల్ని ఎత్తుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ఎదుగుతాయి. 1st క్లాస్లో చూసాం ఒక్కోసారి. చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మామూలు ట్రైన్స్ ఉన్నాయి చూశారు, కాస్త ఇదిగా బాగుంటాయి, అట్టుండేది. మామూలు ట్రైన్ ఇప్పుడు ఎట్టుంటుంది అట్టుండేది, అలా ఉండేది అనమాట. అంటే ఏం చెబుతున్నామనంటే, పుణ్యం చేసుకున్నటువంటి వాడు ఇంకా విశేషమైనటువంటి శరీరాన్ని తీసుకుంటాడు. అనగా ఒక బ్రహ్మజ్ఞానిగాను, లేదా మహాకోటీశ్వరుడుగాను, ఓ పెద్ద వ్యాపారవేత్తగాను ఈ విధంగా శరీరం తీసుకుంటాడు అని అర్థం. మనం చెప్పుకునేటువంటిది అనమాట. ఇదంతా ఏమిటి అనంటే ఉదానం. ఈ ఉదానం వల్ల జరిగేటువంటిది ఇది. కాబట్టి ఇతను మరణ సమయంలో ఏ విధంగా అయితే భావన చేసుకుంటూ ఉంటుంటాడో, మరణ సమయంలో నాకు ఇంకా సంపాదించాలి, ఇంకా డబ్బులు అని అంటే ఎట్లా వస్తాడో ఏమో. కానీ మరణ సమయంలో మనకు చెప్పాడు ఒక చోట కూడా, ఏమిటంటే ఎవరైతే మరణ సమయంలో ప్రణవాన్ని, ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉంటుంటాడో వాడు ఉత్తమ లోకాలకు వెళతాడు అని కూడా గీతలో కూడా వచ్చింది. కాబట్టి ఎవరి మనస్సు తగ్గట్టుగా చూసుకోండి. అది దీనిలో అదే చెప్పేటటువంటి గీత చెప్పేటువంటిది. అది ఊర్ధ్వం చెబుతున్నది కానీ గీత అధగా చెప్పటల్లా. నువ్వు అధగా కనుక వెళ్ళిపోతే అనేకమైనటువంటి కష్టములు, నష్టములు అనేకమైన అనుభవించాల్సి వస్తుంటుంది అని చెప్పాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఊర్ధ్వంలోనే ఉండాలి. ఆ ఊర్ధ్వంలో తీసుకుపోయేది ఉదానం. ఉదానం అనేటువంటిది పైకి పోతుంటుంది,
కిందకి రాదు ఉదాహరణ అని ఇంక చెబుతూ ఇంకా ఏం చెబుతున్నాడంటే యచ్చిత్త ప్రాణం ఆయాతి ప్రాణ తేజసాయుక్త సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి. కాబట్టి మరణ సమయంలో అతడు ఏ ఆలోచన ఉంటుందో అతడు ప్రాణం వద్దకు వస్తాడు. ఆ దానితోనే ఆ ప్రాణం వద్దకు వచ్చి ఆ ప్రాణం అగ్నితో చేరి ఆత్మను కోరిన లోకాన్ని తీసుకుపోతుంది. ఏదైతే కోరికతోటి ఉంటాడో ఆ కోరిక ప్రాణంలో కలిసి వాణ్ణి ఏ లోకాన్ని తీసుకుపోవాలనో ఆ లోకానికి తీసుకుపోతుంది అని చెబుతున్నాడు ఇట్లా. కాబట్టి ఈ బయట ఉన్నటువంటి వాటిని అర్థం ఏంటి, వీటి యొక్క కోరికలు దీని ప్రకారంగా ఉంటాడు కదా, పుణ్యములు పాపములు అనేటువంటి చేసుకుంటుంటారే, ఆ చేసుకున్నందువలన అప్పుడు ఈ ఉదానం అనేటువంటిది ఇలా పనిచేస్తుంటుంది అని చెబుతున్నాడు. అని చెబుతూ ఏవం విద్వాన్ ప్రాణం వేద నహాస్య ప్రజా హీయతే అమృతో భవతి తదేష శ్లోక. ఈ విధంగా ప్రాణాన్ని తెలుసుకున్న విద్వాంసుడు సంతతికి ఎన్నటికీ నశించదు. ప్రాణం గురించి తెలుసుకున్నాడండి ఎవరు? విద్వాంసుడు అంటే జ్ఞానవేత్త. ఈ ప్రాణం గురించి తెలుసుకున్నాడు. ఏమిటి తెలుసుకున్నాడు అని అంటే ముఖ్య ప్రాణం అనేది ఉంది. ఆ ముఖ్య ప్రాణం అనేది ఆత్మ నుంచి వచ్చింది. ఆ ముఖ్య ప్రాణం 5 భాగములుగా విభజింపబడ్డది. 5 విభాగములు ఏంటంటే 5 పంచప్రాణములు. ఈ 5 పంచప్రాణాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంలో ఉండే 5 పంచప్రాణాలు 5 కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవో ఇంద్రియాలు 11 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 11 ఇంద్రియాలను నడుపుతూ ఉన్నాయి ఇవి. ఈ 11 ఇంద్రియాలను నడుపుతూ ఇవి ఆ తర్వాత ఏమిటనంటే 11 ఇంద్రియాలు నడుపుతూ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటువంటిది ఏమిటనమాట, ఇంద్రియాలు నడుపుతూ ఉన్న తర్వాత భాష్యం కూడా చెబుతున్నాడు. అది విశేషం. భాష్యంలో కూడా ఉండి, ఉదాహరణకి భాష్యంలో ఇంద్రియాలు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రాణాలు ఎట్లా ఉన్నాయి అని అంటే ఒక ఉదాహరణ సూర్యుడు అనేటువంటిది చెప్పేటప్పటికల్లా ఆదిత్యో ప్రాణ, ఆదిత్యుడు ప్రాణం. ఆ ప్రాణమైనటువంటి ఆదిత్యుడు కంటిలో ఉన్నటువంటి శక్తి, అది అర్థం. ఇది మనం చెప్పుకుంటున్నాం. ఇది ఎక్కడ వస్తుందనంటే మరలా మనకు బ్రహ్మసూత్రాల్లో వస్తుంది. తర్వాత ఇందులో చాందోగ్యంలో వస్తుంది. అక్కడ అట్లా అనమాట. అది అంత గొప్ప విశేషం. కొంచెం చాందోగ్యం అనేటువంటిది, చాందోగ్యము బృహదారణ్యకం అనేటువంటిది ఉపనిషత్ రాజములు. ఆ రెండు కంప్లీట్ అయినాయి అని అంటే నువ్వు ఉపనిషత్తులు చదివావు అని అర్థం. అది అంత గొప్ప అనమాట. అది ఇప్పుడు బాహ్యం అంటే కన్ను. ఈ కంటిలో ఉండేటువంటి శక్తి అని అన్నాడు. ఇది కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే విద్వాంసుడు తెలుసుకొని ఇక్కడ ఈయన ఆ ప్రాణం గురించి తెలుసుకొని నహ ఇహీయతే, ఎన్నటికీ నశించదు, ప్రజాహ సంతతి, అతని యొక్క ప్రజ అనగా సంతానం కలుగుతూ ఉంటుంటుంది. ప్రాణం గురించి తెలుసుకున్నటువంటి ఆ విద్వాంసునకు సంతానము నశించదు, ఎప్పుడు నా సంతానము ఉంటుంది. అమృత మరియు అమరుడవుతాడు. 2 చెబుతున్నాడు విశేషం. 2 ఫలశ్రుతి ఇక్కడికి వచ్చింది. ఏమిటనంటే ప్రాణాన్ని గురించి తెలుసుకున్నవాడు అంటే అర్థం అన్నమాట ప్రాణోపాసన చేస్తున్నవాడు అని అర్థం. అది ప్రాణోపాసన చేస్తున్నటువంటి వాడికిట సంతానం అంటే తన వంశం నిలబడుతుంది. అంటే వంశం అంటే కొడుకు అట్లా పుత్ర 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 ఈ విధంగా అంతా. కానీ కొంతమందికి ఏం చేస్తుంటారంటే 2 ఆడపిల్లలేండి కాబట్టి వంశం లేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు వంశం లేదు, ఇంకంతే కట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనమంతా ప్రపంచంలో చూస్తుంటే ఎక్కువ మంది ఈ విధంగా కనబడుతున్నారు. పూర్వకాలంలో చూస్తుంటే 5, 4, 6, మేము 5
నేనున్నాం 5. నేను నెంబర్ 4. నెంబర్ 3. నేను నెంబర్ 3. 4 మేల్స్, 4 మేల్స్, ఒక ఫిమేల్, అప్పుడు 5. దానిలో 4 మేల్స్ లో నెంబర్ 3 నేను. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 4 గోయిందా, ఎక్సెప్ట్ 3 మై సెల్ఫ్. అది 10 years బ్యాక్. అట్లా అనమాట. ఇది ఏమిటంటే ఇప్పుడు పూర్వకాలం అనేటువంటిది ఏం చేస్తున్నారంటే సంతానం అనేటువంటిది ఒక లక్ష్మీ భావనతో ఉన్నారు అప్పుడు ఆ కాలంలో. వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళు ఒక 4, 5, 6 అట్లా పుట్టని తర్వాత సంగతి ఎట్లా సరే. ప్రస్తుత కాలంలోకి వచ్చేటప్పటికి కాలమహిమ ఏమిటంటే దేశ కాల పరిస్థితులను తగ్గట్టుగా అనేక అవసరాలు వచ్చినాయి. ముఖ్యంగా ప్రతివాడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే నేను సుఖపడాలి, నేను సుఖపడాలి. సుఖపడాలి అని అంటే సంతానం 4 ఉంటే సుఖపడదు, సంతానం 2 చాలు, ఇంకా ఉంటే 1 చాలు, ఇంకా మరీ మంచిది. ఇట్లా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అనుకునేటువంటి వాళ్ళు ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, ఈ మంత్రానికి పనికిరారు వాళ్ళు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈ మంత్రంలో వాళ్ళ సంతానము యథేచ్ఛగా సాగుతూ ఉంటుంటుంది. అది 3 ఉండని 4 ఉండని అంటే నువ్వు ఆపాలి అనేటువంటి ప్రయత్నం పెట్టుకోకు అని నాకు అర్థం. అది సంతానము సాగుతూ ఉంటుంటుంది ఒకటి. ఇంకొక రెండో ఒక విశేషం చెబుతున్నాడు, అమృత భవతి. అమృత భవతి, మోక్షం సిద్ధిస్తుంది. మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఎందువలన, దేని వలన? ప్రాణోపాసన. అది ఈ ప్రాణోపాసన అనేది ఛాందోగ్యోపనిషత్తులో ఉంది. ప్రాణోపాసన అనేది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది. దాన్ని అర్థం చేసుకొని ఆ ప్రాణాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ సంతానము వంశం నిలబడుతుంది. వంశం నిలబడుతుంది అనగా అర్థం ఏమిటి? పేరు ప్రతిష్టలు, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు, రాముడు యొక్క పేరు ప్రతిష్టలు ఎట్లా తర్వాత వచ్చినాయో అట్లా ఆ విధంగా వాళ్ళ సంతానం నిలబడుతుంటే దాని యొక్క అర్థం అది. దాని అర్థం ఏంటంటే అది అర్థం. విశ్వనాథ సత్యనారాయణ గారికి మహారాజ శతాధిక ఓ బ్రహ్మాండమైన గ్రంథాలు రాశాడు. మేము ఆయన చూసాం, మాట్లాడాం సంగతి. ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్నాడు అనుకో, ఆయనకి 75, 80 ఏళ్ళు ఉన్నాయి. ఆ కుమారుడు ఎవరండి? విశ్వనాథ సత్యనారాయణ గారు. అబ్బో నమస్కారం అండి అంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆ వాసన చూశారు. మళ్ళీ మనవడు ఉన్నాడు అనుకో, ఆ వాసన మళ్ళీ అది అట్లా అనమాట. అది అలా వాసన అంటగా అర్థం ఏమిటనమాట? శ్రేష్టమైనటువంటి వాడు ఆ వంశంలో ఉంటే అతని యొక్క శ్రేష్టత్వము తర్వాత వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్రమిస్తూ ఉంటుంది. దీనికి మూలం ప్రాణోపాసన. మరియు అమరుడు అవుతాడు. అమరుడు మోక్షాన్ని కూడా పొందుతాడు. ఇది ప్రాణోపాసన వలన అని అంత గొప్ప విశేషం. తదేష శ్లోక అని చెబుతూ ఇక్కడ ఉత్పత్తిం ఆయాతిం స్థానం విహుత్వం చైవ పంచధా అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయ విజ్ఞాయ అమృతమశ్నుతే విజ్ఞాయ అమృతమశ్నుత. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ప్రాణం యొక్క ఈ విధంగా ఉత్పత్తిని, రాకను, స్థానాన్ని, విహుత్వాన్ని, పంచధ, చివరికి సింహావలోకనం చేస్తున్నాడు. ఈ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ప్రాణం ఎక్కడి నుంచి వస్తున్నది అంటే ఆత్మ నుంచి అని చెప్పాడు. వాటి స్థానాలంటే 5గా విభజింపబడి ఆయా స్థానాల్లో ఉండి ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నది అని చెప్పాడు. ఇదే ఈ ప్రాణమే, 5 ప్రాణాలే అంతా పరిపాలిస్తూ ఉన్నాయి. ఈ 5 ప్రాణాలకి హెడ్ ముఖ్య ప్రాణము అని చెప్పింది. కాబట్టి అంత ప్రకృతిని, లోపల మన శరీరంలో ఉన్న ప్రకృతిని తెలుసుకొని ఈ ప్రజ్ఞావంతుడు మన శరీరం లోపల ఉన్నటువంటిది ఏమిటో తెలుసుకోమంటున్నాడు.
అనగా అర్థం ఏమిటి? 5 వాయువులు ఎక్కడెక్కడ ఉండి ఏం పనిచేస్తున్నాయి? ప్రాణాపాన సమాకృత్వా పచామ్యన్నం చతుర్విధం వచ్చింది, మనకు గీతలో వచ్చింది. మనకు శ్లోకం వచ్చు, సరే బాగానే ఉంది. ఏమిటి దానిలో ఏం చెప్పాడు? అది పట్టుకోవాలి. అలా పట్టుకొని అర్థం చేసుకోవాలి. దానికి అర్థం చేసుకుంటుంటే అప్పుడు నీ క్రమక్రమంగా దానికి ఆ క్రియ ఏమిటో అర్థం అవుతుంది. ఎక్కడికి వెళ్తావు అని అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, అక్కడికి పోతావు. ఇప్పుడు మీ ప్రాణోపాసన అంటే ఏమిటో ఇప్పుడు టెక్స్ట్ అయింది. ఇప్పుడు తర్వాత ఈ చాందోగ్యంలో చెప్పిన ప్రాణోపాసన ఏమిటో చెప్తాం. మీకు ఎంతమంది చేస్తారో చూద్దాం. ప్రాణోపాసన మీరందరూ చేయగలుగుతారు. అయితే మీరందరూ చేయగలిగిన దానిలో కాస్త బాలాజీ కాస్త 2 అడుగులు ముందు ఉన్నాడు మీకన్నా. ఎందుకంటే సహజంగా దీనిలో యోగంలో ఉన్నాడు కదా, అట్లా అనమాట. అది అందుకని 2 అడుగులు ముందు ఉన్నాడు. అది దీనిలో చెప్తా. పంచధా విభజంతి, పంచధా విభజింపబడి నేను ఈ విధంగా చేస్తున్నాను అని ఈ విధంగా ఈయన చెప్పాడు. దీంతో 3వ ప్రశ్నతోటి పూర్తయింది. అయితే ప్రాణోపాసన అనేటువంటిది ఏమిటి అని అంటే ఇక్కడ మనకి తైత్తీర్యంలో 5 పంచకోశాలు చెప్పాడు. తైత్తీర్యంలో 5 పంచకోశాలు ఏమిటి అని అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. 5 కోశాలు చెప్పాడు. ఈ 5 కోశాలు మన శరీరంలో ఉన్నాయి. అంటే 5 వేరువేరుగా ఉన్నాయా అని అంటే కాదు. అంటే ఇప్పుడు 5 గిన్నెలు ఉన్నాయండి, మనకు బాగా అనుకూలంగా తెలుసు కదా, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఒక గిన్నెలో ఒక గిన్నె పెట్టాడు, ఒక గిన్నెలో ఒక గిన్నె పెట్టాడు, ఒక గిన్నెలో ఒక గిన్నె పెట్టాడు. చివరికి అట్ట పెట్టేటప్పటికి ఎన్ని గిన్నెలు ఉన్నాయ్యా? ఒక్కటేనండి, ఒక గిన్నె ఉందండి అన్నాడు. సరే అక్కడ పెట్టారు, ఒక గిన్నె పెట్టాడు. దానిలో మధ్యలో ఒక యాపిల్ పండు పెట్టాడు, అక్కడ పెట్టాడు. ఏమిటి అది అన్నాడు? గిన్నె అన్నాడు. గిన్నెలో ఏముంది? ఏమో నాకేం తెలుసు, గిన్నెలో ఏముందో సంగతి నాకేం తెలుసు, నేను చూశానా? నీ దగ్గర పోయి చూస్తే అప్పుడు చెబుతా. అంతేనా? కాదా? అంతే కదా. ఆ గిన్నె లోపల యాపిల్ పండు ఏంటి? అదే పరమాత్మ ప్రాణము, లేక అది ప్రాణం. ఎక్కడుంది? ఆనందమయ కోశంలో ఉంది. ఆనందమయ కోశంలో ఉండి ఆ యాపిల్ పండు ఇది తన యొక్క కాంతిని 5 గిన్నెల్లోకి పంపిస్తూ ఉన్నది. 5 అంటే ఇప్పుడు మనం ఏదో ఉదాహరణ చెప్పాము. లేదా ఒక కాంతి, ఒక లైట్ అనుకోండి, తెల్లని లైట్ అనుకోండి. 5 పొరలు ఉన్నాయి అనుకోండి. ఈ 5 పొరల్లో నుంచి వరుసగా ఒక్కొక్క పొర దాటి చివరి పొర అయినటువంటి ఆ పొరలో కూడా కనబడుతూ ఉన్నది. అప్పుడు మనం ఏమవుతాం? ఓహో, లోపల ఒక లైట్ ఉంది అని అనుకుంటాం. ఇది ఎన్ని పొరలు దాటి వచ్చింది అంటే 5 పొరలు దాటి వచ్చింది. ఈ 5వ పొర ఉన్నది, బయట ఉన్నది, అదే మనకు అన్నమయ కోశము. ఇది అన్నమయ, మనకు కనపడుతున్నది ఇది అన్నమయ కోశం. అనగా అర్థం ఏమిటి? అన్నం తింటే వాడు బతుకుతాడండి, లేకపోతే ఇంతే సంగతులు. అది మరి అన్నం తింటే బతుకుతాడనంటే, బతకాలి అని అంటే, వాడు జీవించి ఉన్నాడంటే వాళ్ళు ఏముందండి? వాడు జీవించి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏముంది అని ప్రశ్న వేస్తే ప్రాణం ఉందండి అంటారు. ప్రాణం ఉందండి. సరే ప్రాణం ఉంది, సరే బాగానే ఉందండి. వాడు మరి తిరగాలి, ఏమన్నా కావాలి, కోరాలి అని అంటే, ఏదన్నా చెయ్యాలంటే వాటిలో ఏమైనా విశేషమైనటువంటి గుణం ఏమన్నా ఉందండి? ఉందండి. ఏంటండి? మనస్సు అని అంటారు. ఆ మనస్సు ఉంది కాబట్టి వాడికి ఇది కావాలి, అది కావాలి అని అంటారు. కాబట్టి ఈ మనస్సును కూడా కాంతివంతంగా చేసేది ఏది? ఆ లోపల ఉన్నటువంటి ఆ కాంతి ఉన్నది చూశారు, ఆ ప్రాణం అనేటువంటి కాంతి. అది మనస్సు అయిపోయింది. ఏమంటే సరే ఇంతవరకు బాగానే ఉన్నాడు, మనస్సుడు బాగా ఉన్నాడు,
కావాలని తింటున్నాడు, తిరుగుతున్నాడు, బాగానే ఉందండి. అయితే వీడు ఎలా తిరగాలండి? జ్ఞానమా అజ్ఞానమా? కాదండి, ఎవరు అజ్ఞానం కోరుకోరు, కాబట్టి జ్ఞానం. కాబట్టి విజ్ఞానమయ కోశము. ఇప్పుడు దేనిలోకి వచ్చాడు వీడు? ఈ నాలుగిటిని పట్టుకొని విజ్ఞానంలోకి వచ్చాడు. కింద 3 ఉన్నాయి కాబట్టి, స్టాండ్ అయి ఉన్నాయి కాబట్టి రోజు అన్నం తింటున్నాడు, కాబట్టి బతికాడు. కాబట్టి మనస్సు పనిచేస్తుంది. మనస్సు పనిచేస్తున్నది కాబట్టి ఆ విజ్ఞానం తెలుసుకున్నాడు. విజ్ఞానం తెలుసుకున్న తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఈ విజ్ఞానంలో విశేషమైన జ్ఞానం తెలుసుకున్నాడు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాడు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అప్పుడు ఆనందమయ కోశం. చివరికి 5వ మెట్టు, 5వ సంచిలోకి దిగురాడు. కోశము. కోశము అంటే ఒక నిధి, లేదా ఒక సంచి అనుకోండి, ఏదైనా ఒక పాత్ర, ఇటువంటి దానిలోకి ప్రవేశించాడు. ఆనందమయ కోశంలోకి చేరాడు వీడు. ఆ చేరినప్పుడు ఒక్కొక్కటి వెనక వెళ్ళిపోయి, మనం మెట్లు ఎక్కాము, 5 మెట్లు. 5వ మెట్టు దగ్గర వెళ్ళిపోయినాము. ఇంకొకటో మెట్టుతోటి మనకేం పని? ఇంకా 2వ మెట్టుతోటి ఏం పని? అందుట్లో ఎక్కడికి వెళ్ళిపోయినాం? ఆనందమయ కోశం, మోక్షంలోకి వెళ్ళిపోయినాం. ఈ శరీరంతో మనకేం పని? శరీరాలతో పని లేదు, ఇలా అన్నిటిని వదిలేసిపోతున్నాం. వీటన్నిటిని వదిలేసిపోతున్నాం. కాబట్టి వీటికి మూలం ఏమిటో సంగతి చూడండి అని అంటారు. ఏమిటంటే అన్నం బ్రహ్మేతి వ్యజనాతు అని చెప్పాడు. అన్నం బ్రహ్మేతి వ్యజనాతు. అన్నము బ్రహ్మస్వరూపమయ్యా అని తెలుసుకో అన్నాడు. అన్నము బ్రహ్మస్వరూపం, అన్నము లేనిదే నువ్వు బతకవు అనేటువంటిది అందరికీ తెలిసిందే. అందుకని ఏం చేస్తున్నాడు? అన్నం తీసుకుంటున్నాడు. అన్నం తీసుకోగానే ఏమి నిలబడ్డది నీకు? ప్రాణం నిలబడ్డది, ప్రాణోపాసన నిలబడ్డది. ఇక్కడ ఉన్నది ఈ ప్రాణ ఉపాసన అనేటువంటిది. ఈ ప్రాణం నిలబడటానికి అన్నం తీసుకుంటున్నావు. అన్నం ఎందుకు తీసుకుంటున్నావు? ప్రాణం నిలబడటానికి. ఆ ప్రాణంతో నువ్వేం చేస్తావు? ప్రాణం అన్నిటికీ ఉన్నాయి. జంతువులకి ఉంది, పక్షులకి ఉంది, అన్నిటికీ ఉన్నాయి ప్రాణం. అన్ని ప్రాణం లేకుండా ఉన్నాయి. అన్నిటికీ ఏగకు ఉంది, దోమకు ఉంది, అన్నిటికీ ప్రాణాలు అన్నిటికీ ఉన్నాయి. ఈ ప్రాణం అనేటువంటిది అందరికీ ఉన్నది. ఈ ప్రాణోపాసన అనేటువంటిది ఇందులో మనకు గొప్ప విశేషమైనటువంటి దీనిలో వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రాణాన్ని గురించి. ఏమిటంటే ఈ ప్రాణం మీద ఇవి సమ్మె చేసినట. ఇదివరకు కూడా మేము చెప్పాం ఈ ప్రాణం మీద. ఆ సమ్మె చేస్తే ఎందుకు లేవా, నేను లేచిపోతున్నాను లేవా అని ప్రాణం అనేటప్పటికి అవన్నీ కూడా కాళ్ళబేరానికి వచ్చేసినాయి. ఆ కాళ్ళబేరానికి వచ్చేసేసి అప్పుడు మొత్తానికి అర్థం చేసుకొని, నువ్వు లేకపోతే మేము అసలు ఉండం, పోతాం, కాబట్టి నువ్వు ఉంటేనే నీ మీద ఆధారపడి మేము బతుకుతున్నాము అని అర్థం చేసుకున్నాయి. ఈ ఇంద్రియాలన్నీ అర్థం చేసుకున్నాయి. అంటే ప్రాణం యొక్క వరిష్ఠత్వము, శ్రేష్టత్వం గురించి తెలుసుకున్నాయి అన్నమాట. ఇవి ఆ తెలుసుకున్నటువంటివి ఈ ఇంద్రియాలు తెలుసుకున్నాయి. తెలుసుకొని దాని ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇవి ఆ ప్రాణం పట్ల ఎట్లయితే గౌరవంగా ఉండటమో ఎట్లా అనే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి అటువంటి ప్రాణాన్ని నీవు ఉపాసన చేయాలి. ఉపాసన అని అంటే అర్థం ఏమిటనమాట? ప్రాణదేవత. ప్రాణదేవత ఉపాసన అంటే సేవించటము, లేక వ్రతము, దీక్ష అని అర్థం అనమాట. ఇది ఎన్ని విధాలుగా ఉంటుంది? ప్రాణ ఉపాసన చేయాలి అంటే మొట్టమొదట పట్టుకోవాల్సింది ఆహారం. ఆహారాన్ని పట్టుకోవాలి. ఆహారం దగ్గర నుంచి వస్తుంది. ఆహారం దగ్గర నుంచి వస్తుంది అనమాట. ఆహారం దాన్ని ఎలా అయితే తీసుకోవాలనో దానికి భిన్నంగా ఉంటే ప్రాణోపాసన అసలు కుదరదు. కానీ మనకి ప్రస్తుత కాలంలో ఎలా ఉంటున్నది అంటే అంత భిన్నంగానే కనబడుతుంది. బయటికి వెళ్ళామనుకో అక్కడ అంతే, ఇంట్లో కూడా అంతే. ఎక్కువగా 3 వంతులు ఆహారం పట్ల అవిధేయత. మొట్టమొదటి అవిధేయతని ప్రకటిస్తాడు.
ఏదైతే లేండి, ఏదో ఒకటి తింటున్నాం, ఏముంది అక్కడ, ఫ్రెష్గా ఉన్నది తింటున్నాం, ఏముంది అక్కడ, తినకపోతే ఎట్లా, ఎంతసేపటికి ఇదే, రెండోది లేదు, ఇంకా తిన్నాడు ఇంకా అయిపోయిందండి. నువ్వు ఏమాత్రమైనా కానీ అందులో జ్ఞానతత్వాన్ని ఏమన్నా పెట్టావా? తిన్నావు, ఇంటికి వెళ్ళావు, అబ్బా నిద్ర వస్తుందండి, పడుకోవాలి. మరి తింటే నిద్ర వస్తుంది కదా, మరి ఏం తిన్నావు నువ్వు? బాగా సాంబారు, ఉల్లిపాయ అవి వేసి అట్టు ఇట్టు ఇవన్నీ వేసి శుభ్రంగా తింటే నీకు నిద్ర రాక ఏమొస్తుంది? నీవు ప్రాణాయామం ఏం చేస్తావు? నీకు అలవాటు ఏంటి? ఇలా తింటావు. మీరు చూడండి, ఇలా తినేటువంటి వాళ్ళు ప్రాణాయామం చేస్తారా? చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళు ప్రాణాయామం చేయటం అంటే ప్రాణమును యామము లోపలికి పంపించేసేయటం అనమాట. ఈ ప్రాణవాయువుని లోపలికి పంపించేసేసి అప్పుడు లోపల ఉన్నటువంటి మనకు ఉన్నది కదా యోగం, దాని ప్రకారంగా యోగం ప్రకారంగా షట్చక్ర భేదన చేసేవాళ్ళు ఒక ఉంటారు. లేక యోగం ప్రకారంగా భృగోర్ మధ్యే మన గీతలో వచ్చిందనమాట. అట్లా ఆ విధంగా అనేసంగా చేసుకుంటారు. దీనికి మూలం ఏమిటి అని అర్థం, అది ఆహారము. అది అందుకనే ఋషులు యొక్క ఆహారం ఎలా ఉంటుందంటే ఉప్పు కారాలు లేవు వాళ్ళకి, ఉప్పు కారాలు కూడా దొరకవు వాళ్ళకి. అడవుల్లో ఉంటారు కదా వాళ్ళు, కాబట్టి వాళ్ళ జీవన విధానం చూసుకుంటే ఎట్లా ఉంటాయి. అందుకనే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. అందులో వాళ్ళు మొదటి నుంచి చివరి దాకా ఎల్లప్పుడూ కూడా జ్ఞాన మార్గంలో ఉంటారు. అందుకనే మనకు గీతలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అది చెప్పాడు. యోగో భవతి, యోగ సిద్ధిస్తుంది, దుఃఖః, దుఃఖము నశిస్తుంది. ఆ యోగం రావటం అనేది ప్రాణాయామము వలన. అదే ప్రాణోపాసన. ఇదే ప్రాణోపాసన. దానిలో చెప్పిందే అదే ప్రాణోపాసన. అది ఇది ప్రాణోపాసన అనేటువంటిది మనకి ఖర్చు అయ్యేది కాదు, డబ్బులు ఖర్చు అయ్యేది కాదు. ఈ ప్రాణోపాసనలో అసలు ఏదైనా భగవతత్వం అనేటువంటిది ఏది కాదనుకోండి. అంటే ఏమిటనమాట, యజ్ఞ కాదు క్రతువులన్నీ చేసామనుకో అదే ప్రాణాయోపాసనలు అయినటువంటి ఏం కాదు, అవి మళ్ళీ పుడతాడని. యజ్ఞం చేస్తున్నాడు మళ్ళీ పుడతాడు అని అర్థం, దానం చేస్తున్నాడు మళ్ళీ పుడతాడు అని, అదేగా చెప్పుకుంటూ వచ్చింది. నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండాలనుకుంటే ఇదిగోనయ్యా ప్రాణోపాసన. అందుకని 11 యజ్ఞాలు చెప్పాడు. 11 యజ్ఞాలలో అదొక యజ్ఞం. 11 యజ్ఞాల్లో ఒక యజ్ఞం. కాబట్టి ఎవరు చేతనైనంత వరకు వాళ్ళు ప్రాణాయామం చేయటం. ప్రాణాయామం చేయాలంటే మొట్టమొదటిగా ఆహారము, అది ఆహారం పట్ల శ్రద్ధ ఉండాలి. ఆహారం అనేటువంటిది పరమాత్మ స్వరూపము. ఆహారము అదే మనకు గీతలో కూడా వచ్చిందనమాట. ఏమిటనంటే అన్నం తినేటప్పుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మకురో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అని వచ్చింది కదా. అలా చెప్పుకొని నమస్కారం చేసి తీసుకోండి. సామాన్యంగా ఎవరు ఇప్పుడు చేయటంలా, ఏ కొద్ది మందో తప్పక. అది ఎవరంటే ఈ గాయత్రి మంత్రం లేని వాళ్ళు ఆ శ్లోకాన్ని ఉచ్చరించి చెప్పుకోండి అని అన్నారు. గాయత్రి మంత్రం ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గాయత్రి మంత్రం చేతో పరిశించనం చేసుకొని అప్పుడు 5 పంచప్రాణాలకి 5 ఆహుతులు తీసుకోవాలి. ప్రాణాయి స్వాహ, అట్లా స్వాహ స్వాహ అనే శబ్దాన్ని చేర్చాలి. ఎందుకు స్వాహ అనేటువంటి శబ్దాన్ని చేర్చేది? అసలు స్వాహ ఎక్కడ చేరుస్తాము ఈ శబ్దం అంటే, యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో హవిస్తు వేస్తున్నప్పుడు అప్పుడు స్వాహ చేరుస్తాం. అప్పుడు స్వాహ చేస్తాం. అగ్నాయి స్వాహ వృణాయి స్వాహ అక్కడ చేస్తాం. ఆ స్వాహ శబ్దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలిస్తాం. ఇక్కడ తగిలించి ఏం చేస్తాం అన్నమాట, ప్రాణాయి స్వాహ. మనం ఉపనయనం చేసినప్పుడు చెబుతారు. ఆ అన్నం కూడా ఎట్లా అంటే
అన్నాన్ని 4 దిక్కులుగా, మధ్యలో సెంటర్ ఒకటి, అట్లా అది లెక్క అసలు. అది పోనీ అట్లా కాకపోయినా ఒక చోట ఉన్నా సరే ఒక్కొక్క చోట ఒక్కొక్క మెతుకును, ఒక్కొక్క గింజ అనమాట అన్నపు, దాన్ని లోపల పంటికి తగలకుండా వేసుకోవాలి. అది పంటికి తగలకుండా లోపల వేసుకోవాలి. పంటికి తగిలితే అది ఏమవుతుందంటే ఎంగిలి అవుతుంది. ఇది ఇక్కడ దీనిలో ఒక రహస్యం. అంటే దేవుడికి ఎంగిలి పెట్టంగా. లోపల ఉన్న దేవుడు ఎవరు? అగ్నిదేవుడు. ఎవరో అగ్నిదేవుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాందేహమాశ్రిత. అక్కడ ఉన్నారు. వైశ్వానరాగ్ని ఉన్నది. ఆ వైశ్వానరాగ్నికి వేస్తాం, 5 వేసేస్తాం. 5 వేసేసిన తర్వాత అప్పుడు ఆరగించడం అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రాణోపాసనకి ఈ విధంగా దారి ఉన్నది. ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది? అలా చేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ప్రతిరోజు సంధ్యావందనం కూర్చున్నప్పుడు, లేకపోతే ప్రత్యేకంగా రాని. సంధ్యావందనం అందరికీ ఉండదు కదా, కాబట్టి లేదు కాబట్టి నాకు లేదు కాబట్టి నేను చేయనని కాదు. ప్రాణాయామం అందుకని భగవద్గీత చెప్పాడు, ప్రాణాయామం కనీసం 2 నిమిషాలన్నా చేయరా, గాలి పీల్చడం గాలి వదలటం అని చెప్పాడు. అదే మనక ఇందులో కళ్యాణానికి అర్చనలకి గుళ్ళకి వాళ్ళు వెళ్ళినప్పుడు అలాగే ఇది అక్షతలు ఆ ముక్కు దగ్గర వాసన చూసి నీ వెనక వారేసుకో అని అంటారు. అనేటప్పటికి వీడు ఆ 2 అక్షతలు చూసుకొని అలా ముక్కు దగ్గర పెట్టుకొని ఆ వెనక వారేసుకుంటాడు. అయిపోయింది. అప్పుడు సంతోషిస్తుంటాడు, ఓహో పూజ బాగా చేస్తున్నాడు ఈయన అని అనుకుంటాడు. అయిపోయిన తర్వాత ఎందుకు రాని అక్షతలు వాసన చూసుకుని, వాసన వస్తే ఏమన్నా వచ్చిందా నీకు? వాసనలో ఏమన్నా గులాబీ వాసన కానీ ఏమన్నా వచ్చిందా నీకు? ఏం లేదే వాసన. మరి వాసన చూడు అన్నాడుగా, మరి నువ్వు ఎందుకు వాసన చూసావు? ముక్కు దగ్గర పెట్టుకుంటే ఎందుకు ముక్కు దగ్గర ఎందుకు పెట్టుకునేది? వాసన కోసం కదా పెట్టుకునేది. మరి ముక్కు దగ్గర పెట్టుకొని నువ్వు అతను గోడవతలు వారేసినట్టు వారేసావు. ఏమిట్రా అని అంటే, ఏమో వాళ్ళందరూ చేస్తున్నారు ఆయన చెప్పండి, పోనీ ఆయన అడుగురా అంటే ఆయన అంటాడు నాకేం తెలుసు, ఆయన చెప్పాడు నేను చేస్తున్నాను అంటాడు. చూడండి, మీరు అడిగి చూడండి ఎప్పుడైనా సరే. ఏమండి మేము అట్టితో ఇట్లా చూసుకొని ఒక వారేసుకోమన్నారే, ఏమిటండి దీనిలో అర్థం? ఇది చేస్తుంటారా పనివాయా, ఏంటి అసలు తెలియదు, అసలు ఆయనకే తెలియదు. ఇటువంటి బాబుతో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అగదాన పద్మార్థంలో అనేక దంతం అంటారు, చూసుకోండి మీకు కావాలంటే. ఊరి దంపతిగా వినాయకుడు అంటాడు, నాకు ఒక్క దంతం అయితే అనేక దంతాలు ఎక్కడ ఉన్నాయరా నాకు అని అంటుంటాడు ఆయన. ఇట్లా చేసినటువంటి వాళ్ళు ఈ పురోహితులు వీళ్ళు ఇవన్నీ కూడా వింటుంటాం మేము అందుకని గుళ్ళ పోం ఎక్కువగా. గుళ్ళకు సమాజం పోం, చాలా తరచుగా పోతుంటాం. ఈ అపశబ్దాలు వింటుంటారండి. ఈ పిచ్చి జనానికి ఏంటంటే మాత్రమే జరుగుతున్నాయి కదా. అది అంటే నేను అందరిని అంటాలా, నేను అందరినీ అంటాలా. ఎందుకంటే ఏంటి తెలుసుకోండి అని చెప్పాడు. భగవద్గీత చెప్పిందే అది. ఉద్ధరేత్ ఆత్మానో నా ఆత్మానం అవసాదయేది అని. దానిలో ఏంటి, నిన్ను నీవు ఉద్ధరించుకోవయ్యా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవని చెబుతున్నాడు. నిన్ను నువ్వు తెలుసుకోరానంటే ఇవి ఎట్లా ఉన్నాడు చూడు. అందువలన ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది అన్నిటికన్నా మొట్టమొదట ప్రాణాయామము అనేటువంటిది. అనగా ప్రాణాయామం చేస్తున్నటువంటి వాడు ముఖ్యంగా భౌతికంగా ఆరోగ్యంగా ఉంటాడు ఒకటి. తర్వాత భౌతికంగా, తర్వాత పరంగా ఎలా ఉంటాడంటే సత్ సంతానంతో ఉంటాడు. విశేషించి చివరిలో అమరుడు అవుతాడు, మోక్షాన్ని చెబుతాడు. అది చెబుతుంది దీంట్లో. ఏది మూడవ ప్రశ్నలో ఉన్నటువంటి దానికి. ఇక 4వ ప్రశ్నకి ఇక రెడీ అవుతున్నాడు ఆయన. 4వ ప్రశ్నలో వచ్చినటువంటి ఆయన గార్గ్య శౌర్యాయణ గార్గ్య. శౌర్యాయనుడు అనేటువంటి ఆయన వస్తున్నాడు. ఆయన గార్గి వంశంలో ఉండేటువంటి వాడు. ఆయన అడుగుతున్నాడు, దేవా మానవునిలో నిద్రించేవి ఏవి? అతనిలో మేలుకొని ఉండేవి ఏవి? కలలు కనేది ఎవరు? సుఖం ఎవరిది? వీరందరూ దేనిపై ఆధారపడి ఉన్నారు? భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వవంతి అంటే నిద్రపోతున్నాడు. కాన్యస్మిన్ జాగృతి కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి కస్య ఏతత్ సుఖం భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్ఠితా భవంతి.
అని ఈ విధంగా ప్రశ్నలు ఈయన కూడా ఎన్ని ప్రశ్నలు గుప్పించాడంటే 5 ప్రశ్నలు గుప్పించాడు. ఆయన 6 ప్రశ్నలు వేస్తే ఈయన 5 ప్రశ్నలు వేశాడు. ఈయన అడిగింది ఇదేనమాట ఇట్లా. కాబట్టి మానవుడు నిద్రించే సమయంలో అది ప్రశ్న వేస్తున్నాడు. అతనిలో నిద్రించే అంశాలు ఏమిటి, మేలుకున్నప్పుడు ఎలా ఉంటాడు ఏమిటి, ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఈయన అని చెబుతున్నాడు. కలలు కనేది ఎవరు ఏమిటి అనేటువంటి దానికి ఇంకా మనకు విశేషమైన దీనిలో కూడా వస్తున్న దీనిలో. కాబట్టి రేపు ఇది 4వ ప్రశ్నకు ఎంతవరకు అవుతుందో సమాధానం రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నది. తర్వాత గురువారం లేదు. గురువారం ఏంటి, ఉగాది కదా. ఆ రోజున ఆ ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఉంది. ఎక్కడ అంటే కట్టేసి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ. ఓం శాంతి శుభం భూయాత్.